వెల్కమ్ టు ప్రైమ్ ట్రావెలింగ్ డైరీస్ అండి. ఇందాక మీరు చూసిన హారతి దత్తాత్రేయ స్వామి హారతి. అది ఎక్కడ అనంటే పంచదేవ్ పహాడ్. కుర్వాపురం నుంచి 1 కిలోమీటర్ దూరంలో ఉన్న పంచదేవ్ పహాడ్‌లో ఉన్న దత్తాత్రేయ స్వామి వారి హారతి. మేమిప్పుడు వెళ్ళింది కుర్వాపురం. మీరు చూస్తున్న వీడియో ఉంది మాత్రం పంచదేవ్ పహాడ్. సో, మేము ఆల్రెడీ కుర్వాపురం వీడియోస్ మీకు పెట్టాము. అది కూడా చూసి ఉంటారు మీరు. మేము సెకండ్ టైమ్ కూడా కుర్వాపురం వెళ్ళాము. అప్పుడు మేము అకామోడేషన్ తీసేసుకొని ఈ పంచదేవ్ పహాడ్‌లో శ్రీపాద ఛాయ ఆశ్రమంలో అకామోడేషన్ తీసుకున్నామండి మేము. ఈ మీకు కుర్వాపురం వచ్చేసేసి హైదరాబాద్ నుంచి మనకి 168 కిలోమీటర్స్ పడుతుందండి. సో, మహబూబ్ నగర్ వెళ్ళి అక్కడి నుంచి మక్తల్ రోడ్ ద్వారా మనం ఈ పంచదేవ్ పహాడ్‌కి చేరుకోవాలి మొదటిగా. పంచదేవ్ పహాడ్ నుంచి కుర్వాపురం వెళ్ళడానికి బూటీ లేదా బోట్ ప్రయాణం ఉంటుందండి. అది చలికాలం కానీ, రెయినీ సీజన్‌లో కానీ మనకి బోట్ ప్రయాణం ఉంటుంది. కృష్ణా నది ద్వారా వెళ్ళాల్సింది ఉంటుంది. మేము ఆల్రెడీ అప్పుడు కృష్ణా నది ద్వారా కుర్వాపురం మేము దర్శనం చేసుకున్నాము. కానీ అప్పుడు మేము తపోభూమి దర్శనం చేసుకోలేదు. శ్రీ నృసింహ సరస్వతి అవతార దర్శనం చేసుకున్నాము. అందుకోసమని ఇప్పుడు మేము సాటర్డే రోజు రాత్రే వెళ్ళిపోయాము. ఎందుకు అనంటే మనకి తపోభూమి దర్శనం చేసుకోవాలి అనుకుంటే కనుక మనం తప్పకుండా పొద్దున 6 నుంచి 8:30 లోపు అక్కడ గుడిలో ఉండాలి. అందుకోసమని సాటర్డే నైట్ వెళ్ళిపోయి మేము ఈ శ్రీపాద ఛాయ ఆశ్రమంలో అకామోడేషన్ తీసుకొని సండే రోజు మార్నింగ్ ఇక్కడికి మేము పంచదేవ్ పహాడ్‌కి నుంచి కుర్వాపురం వెళ్ళడానికి స్టార్ట్ అయిపోయామన్నమాట. అక్కడ నుంచి ఒక 1 కిలోమీటర్ పడుతుంది. మనకు అంతకంటే మించి ఎక్కువ పడదు. ఈ శ్రీపాద ఛాయ ఆశ్రమంలో అకామోడేషన్ చాలా బాగుందండి. ఉండాలి అనుకుంటే కనుక ఏసీ రూమ్స్ ఉన్నాయి, నాన్ ఏసీ రూమ్స్ కూడా ఉన్నాయి. మనకి బ్రేక్‌ఫాస్ట్ అవైలబుల్‌లో ఉంటుంది, లంచ్ అవైలబుల్‌లో ఉంటుంది, డిన్నర్ కూడా అవైలబుల్‌లో ఉంటుందండి. సో, మేము మార్నింగే లేసేసేసి బ్రేక్‌ఫాస్ట్ చేసేసేసి స్వామివారి దర్శనం చేసుకుందామని చెప్పేసేసి వెళ్ళిపోదామని చెప్పి బ్రేక్‌ఫాస్ట్ చేసేసాము. అక్కడి నుంచి స్వామివారికి దర్శనంకి 1 కిలోమీటర్ దూరమే ఉంటుంది. వింటర్ రెయినీ సీజన్‌లో మాత్రం మనకి వాటర్ ఉంటాయండి. కాకపోతే మేము వెళ్ళింది సమ్మర్ సీజన్ కాబట్టి అక్కడ అసలు వాటర్ ఏం లేకుండే. అక్కడక్కడ చిన్న చిన్నగా ఒక గుంటల్లాగా కృష్ణా నది ప్రవహిస్తూ ఉండేది. సో, మీరు చూస్తున్నారు కదా! ఈ దారి వచ్చేసేసి మొత్తం మీకు ముందుగా కృష్ణా నది ఉంటుందండి. కానీ ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి ఎండాకాలంలో మొత్తం నీరు లేవు కాబట్టి ఇక్కడ మొత్తం మనము రోడ్ ద్వారానే దేవుడి గుడి దాకా వెళ్ళిపోవచ్చు. మీరు వెళ్ళాలి అనుకుంటే కనుక బోట్ ప్రయాణం ఆస్వాదించాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా వింటర్ సీజన్‌లో కానీ, రెయినీ సీజన్‌లో కానీ వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. బోట్ ప్రయాణం చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా ఆహ్లాదకరంగా కూడా ఉంటుంది. బూటీ లేదా పడవ ప్రయాణంలో మనం వెళ్ళిపోవచ్చు అక్కడికి. సో, మేము మార్నింగే వెళ్ళిపోయాము దర్శనం చేసుకోవడానికి. ఎందుకంటే అంతకుముందు మాకు శ్రీ పాదభూమి దర్శనం అవ్వలేదు. తపోభూమి దర్శనం అవ్వలేదు. సో, ఇది దత్తాత్రేయ మొదటి అవతారంగా భావించే శ్రీపాద శ్రీ వల్లభ దేవాలయం అండి. కర్ణాటక రాష్ట్రం రాయచూర్ జిల్లాకు చెందిన కుర్వాపురంలో ఉంది ఇది. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ లోపట మనం దర్శనం చేసుకోవాలి అనుకుంటే కనుక తప్పకుండా ఆడవారు ట్రెడిషనల్ డ్రెస్‌లో, మగవారు కూడా ట్రెడిషనల్ డ్రెస్‌లో వెళ్ళాలి. ఐదర్ లుంగీ లేదా ధవతి ద్వారా వెళ్ళాల్సింది ఉంటుంది. లేకపోతే లోపటికి దర్శనం అలో చెయ్యరు. సో, ఇది కృష్ణా నది మధ్యలో గల ద్వీపంలో ఉందండి. ఒక ఐలాండ్ లాగా ఉంటుంది. మనం ఎలా నుంచి వెళ్ళినా కానీ కూడా తప్పకుండా మనము ద్వీపం కృష్ణా నది ద్వారానే వెళ్ళాల్సింది ఉంటుంది. ఇది పాదుక రూపకంగా మనకు దర్శనం ఇస్తారనమాట స్వామివారు. ఇక్కడే చాలా రోజులు శ్రీపాద వల్లభులు చాలా మహిమలు చేశారు. మన గురుచరిత్ర పారాయణంలో కూడా వస్తుందండి. సో, ఇది మీరు చూసే వీడియోలో చూసేది అవధుంబ వృక్షం. సో, ఎక్కడైతే దత్త అవతారాలు ఉంటాయో అక్కడ ఖచ్చితంగా అవధుంబ వృక్షం ఉంటుంది. అవధుంబి వృక్షం కింద మనము శ్రీ గురు చరిత్ర పారాయణం చేసుకోవచ్చండి. గాన్గాపూర్‌లో ఎలాగైతే అవధుంబ వృక్షం ఉందో ఇక్కడ కూడా అవధుంబ వృక్షం ఉంది. ఇక్కడ స్వామివారి పాదాలు కూడా ఉంటాయి. మీరు కుర్వాపురం వెళ్ళినప్పుడు మాత్రం తప్పకుండా దర్శించుకోవాల్సింది మొదటిగా స్వామివారి తపోభూమి, రెండవది అవధుంబ వృక్షము, మూడవది టెంబే స్వామివారి గుహ. అది తప్పకుండా దర్శించుకోవాలి. ఇప్పుడు వీడియోస్‌లో మీరు చూపిస్తున్నాను నేనిప్పుడు. ఇది టెంపుల్ అయిన తర్వాత, ఈ ఔదుంబ వృక్షం అయిన తర్వాత మనము టెంబే స్వామి గుహ లోపటికి వెళ్ళిపోతామండి. సో, టెంబే స్వామి ప్రార్థన చేస్తున్నప్పుడు దత్తాత్రేయుడు ఒక చిన్న బాలుడి రూపకంగా వచ్చి తన ఒళ్ళో కూర్చుంటాడంట. సో, ఇది మనకి గురుచరిత్ర పారాయణంలో కూడా శ్రీపాద శ్రీ వల్లభుల గురించి ఉంటుంది దీంట్లో, టెంబే స్వామి గారి గురించి. మీరు మాత్రం వెళ్ళినప్పుడు అకామోడేషన్ అక్కడ తీసుకోండి. తపోభూమి దర్శనం కావాలి అనుకుంటే గనుక మార్నింగ్ 6-9 లోపు వెళ్ళిపోండి. తప్పకుండా మీకు దర్శనం అవుతుంది.
దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా 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 శ్రీపాదవల్లభ దిగంబరా 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 శ్రీపాదవల్లభ దిగంబరా 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 శ్రీపాదవల్లభ దిగంబరా దిగంబరా. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ శ్రీపాద వల్లభుడు శ్రీపాద ఛాయ ఆశ్రమంలో 24/7 24 hours కూడా మనకి దత్తనామస్మరణ జరుగుతుందండి. సో ఆ దత్తనామస్మరణలో మేము కూడా పాల్గొన్నాం. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా బ్రహ్మ విష్ణు మహేశ్వర శ్రీపాదవల్లభ దిగంబరా.